ఇక భవిష్యత్తు గురించి అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక వేసుకున్నారు అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ఎకనామిక్ రీజన్, మధ్యలో ఈ ప్రాంతానికి అమరావతి ఎకనామిక్ రీజన్, రాయలసీమకు వచ్చేటప్పటికి తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ 3 ఎకనామిక్ రీజన్లతోటి ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్లో ఏం తేవాలి, పరిశ్రమల్లో ఏం తేవాలి, లేకపోతే అక్కడ ప్రోడక్ట్స్ ఏమై స్పెసిఫిక్ గా ముందుకు పోవాలి అనేటువంటిది చాలా డీటెయిల్డ్ గా అధ్యక్ష. బహుశా విశాఖ ఎకనామిక్ రీజన్ గురించి మనం తయారు చేయలేదు అధ్యక్ష, నీతి ఆయోగ్, కేంద్రంలోని అత్యున్నత సంస్థ నీతి ఆయోగ్ తయారు చేసింది అధ్యక్ష. బ్యూటిఫుల్ డాక్యుమెంట్ అధ్యక్ష. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మినిమం నీతి ఆయోగ్ చేసిన దాని మీద ఒక 5 సార్లు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది అధ్యక్ష. తన ఆలోచనల్ని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఇక్కడ రిజల్ట్ వస్తుంది అని తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేసి ఆ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కేంద్రం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ మీద నిన్న బడ్జెట్ లో పెట్టారో దాన్ని ఈ రోజు మనం అందుకోగలం అన్నటువంటి నమ్మకం ఈ రోజు విశాఖ ఎకనామిక్ జోన్ మీద, మనం డెవలప్మెంట్ మీద మనం చేసినటువంటి రిపోర్ట్ తో ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముందడుగులో ఉంటామనేటువంటిది గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అట్లానే అమరావతి ఎకనామిక్ జోన్ కి ఇప్పుడు స్టడీ మొదలు పెట్టారు అధ్యక్ష. తిరుపతి ఎకనామిక్ జోన్ మీద కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.